APNTS తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మైగూడ ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ 13 తులాల బంగారము 1 కేజీ వెండి 25,000 రూపాయల నగదు దొంగలించినట్లుగా గుర్తించారు. ఈ నెల 27న రవికిషోర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లారు. ఈ రోజు ఉదయాన్నే తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో డోర్లు బ్రేక్ అయి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థానానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీడియా ఇప్పుడే తర్వాత తీసుకోండి. ఒక్క నిమిషం. లేదు లేదు సౌత్ ఇండియా బ్యాంక్ మిమ్మల్ని తీయట్లేదు. మాకు పని అయిపోయినాక మీరు తీసుకోండి, ఎంతసేపు అంటే అంతసేపు. ఇప్పుడు మా వాళ్ళు లేనప్పుడు తీసుకోండి. అది తీయకండి. ఏమవుతుందంటే లక్షేటిపేట అక్రమంగా చెరువు గుండెను పిండి తోడేస్తున్నటువంటి మట్టి మాఫియా కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టి తవ్వకాలు సాగిస్తుండటంతో లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధితో పలు గ్రామాలు అక్రమ వెంచర్లు వెలియటం, వాటిలో కొన్ని పల్లపు ప్రాంతాలు ఉండటం చేత వాటిని మట్టితో నింపటం తప్పనిసరి అవుతుంది. లక్షేటిపేట పట్టణంతో పాటు గంపెలపల్లి చెరువులో కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండానే ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో మొరం మట్టి తవ్వుతున్నారు. అసలు తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ భూగర్భ గనుల శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మేరకు వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి తవ్వకాలు చేపట్టాలి. ఆ నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సెట్ల అతిలావు జేసీబీలతో మట్టి బొందలు చేస్తాడు. మీరు ఎవరు? గంపలపల్లి రావుల సాయన కొడుకు నేను. మళ్ళీ అందులో ఓకే మనకు జేసీబీలతో ట్రాక్టర్లలో మట్టి తీసుకుని చేయడం మొత్తం లోతులు అవుతాను, బాగా బొందలైనాయి. దానికి రైతులు ఈ ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తా ఉంటారు, మేము తెచ్చుకున్నామంటారు ట్రాక్టర్లో. జేసీబీలు అదే మాట అంటాను. దానికి ఏం చేసాడు అని ఇవ్వలేకపోతే సన్నాయితలు ఇవ్వలేరు మాకు ఛాన్స్. ఆయనకి చెప్తే ఆయన అంటాడు, నేను ఇయ్యలే అంటాడు. ఎవరు? ఏది ఎంఆర్ఓ సార్. ఆయన నాకు ఏం తెలియదు అంటాడు, మొత్తం నాకు ఏం తెలియదు నేను గురించి అంటాను. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? పైన వేస్తారా పైన వేస్తారు. నేను ఫోన్ చేస్తాను, మాట్లాడింది నాకు ఏం తెలియదు అన్నాడు. మంచిర్యాలలో ఒక కాలు తాగిన చేస్తే ఆయన చెప్తే నాకు ఈ సంగతి తెలియదు. మంచిగా అయినా ఎన్నడూ చెప్తాను చూడ వీళ్ళు జబర్దస్త్ పోసుకుంటారు. దానికి ఏం సమయం ఒక్కొక్క పొక్క ఇట్లా పడితే చచ్చిపోతే లెవరీ వాళ్ళకెళ్ళి అంత డిలేస్ అయింది. సెర్లా
2 జేసీబీలు నడతాను ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళు ఆపుతలేదు. మరి మేము ఎంత మొత్తుకున్నా పొక్కలు అయితే అడ్డగల పొక్కలు అయితే అన్నాయి. ఒకసారి చెరువు కాడికి వచ్చి అందరు చూడండి, జనమంతా మొత్తం చూడండి. ఈ బెత్తలు అయితే ఏం సపరేట్ అవుతలేరు, వాళ్ళు సపరేట్గా ఉన్నారు. అది గంగలవని చెరువు అని 3 ఊళ్ళ చెరువు. ఇప్పుడు ఇటుకాల, లక్ష్మీపేట, గంపలపల్లి 3 ఊళ్ళ చెరువు అది. ఇక అట్లే దాన్ని నడుతుంది. మరి దాన్ని ఏం చెప్తారని ఆలోచించి చెప్పాలి. మద్దికరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట, బొయితలి, ఇంజరి గిన్నెలకోట, జామిగూడ, గుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపుగా 500 మంది పాల్గొన్నారు. మావోయిస్టుల మా అల్లూరు జిల్లాకు రావద్దు అని నినాదాలు చేశారు. ఇంతకు ముందు మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూపిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. గత సంవత్సరం నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న టవర్ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు గురించి చెబుతూ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు. మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడే వాళ్లమని చెప్పి ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు, విశాఖపట్నం తిరగటానికి వీలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కావున మావోయిస్టు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ ర్యాలీలో మావోయిస్టుల చేతిలో బలైన వ్యక్తుల బాధిత కుటుంబాలు కూడా పాల్గొన్నారు. పడేవాళ్ళు ఇప్పుడు ఎందుకైతే ఈ ప్రభుత్వం మంచిది వచ్చింది కాబట్టి మాకు రోడ్డు సహకారం ఉంది, ఆంబులెన్స్ సహకారం ఉంది. కొన్ని గ్రామాలకి సిగ్నల్ కూడా అందుబాటులో లేకుండా ఉండింది, కొన్ని గ్రామాలకి రోడ్డు కూడా లేకుండా ఉండింది. ఇప్పుడు మాకు సదుపాయంలో ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నారు. కొన్ని గ్రామాలు ఇప్పుడు తార్ రోడ్డు లేదు, సీసీ రోడ్డు లేదు. మావోయిస్టు పోవడం మాకు చాలా మంచిగా ఉందనేసి మేము అభిప్రాయం చేస్తున్నాము. మాకు ఇప్పుడు ఈ స్కూళ్ళు కావాలి, రోడ్లు కావాలి. మాది కుంటూరులో పంచాయతీ, పెదబయలు మండలం, బంతల చిన్నగా మాట్లాడుతున్నాను. ఇక్కడి సార్ మీరు అందరికి మాకు పేదవాళ్ళకి, పేద కుటుంబాలకు మాకు సహాయం చేస్తారని ఈ ర్యాలీ కోసం నేను మాట్లాడుతున్నాను. అందరికి నమస్కారం అండి. మాది లండూరు గ్రామంలో పంచాయతీ, పెద్దబయలు మండలం సార్. గుర్ర రంగారావు వాళ్ళ మెసేజ్ చనిపోయినప్పటి నుంచి లేదానికి మావోయిస్టులు అందడం వల్ల నేను వస్తున్నాను, ధైర్యంగా తిరుగుతున్నాను. 1 రోజు 2 రోజులు ఉండగలుగుతాను సార్. అప్పుడైతే చాలా భయపడేవాళ్ళం సార్. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మావోయిస్టులు ఎవరు లేకపోవడం వల్ల మేము ధైర్యంగా ఇంట్లో ఉండి అందరినీ కలుస్తున్నాము. ప్రజలకు కూడా వస్తున్నాం సార్. మా వంతు అందరితో కలిసిమెలిసి ఉంటున్నాం సార్. మీ ఆయన లక్షలైట్ సార్. ఎప్పుడు చంపారు? ఏ సంవత్సరం? 9 సార్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు బాగుంది సార్. అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. సిగ్నల్ టవర్స్, రోడ్లు మండలం గొంగల్ సార్ అది. అంటే మనకు ఇప్పుడు మావిడి ఉన్నప్పుడు చాలా అడిగి ఉండింది సార్. చాలా స్థలంలో వచ్చింది సార్. మాకు వెళ్తామంటే కలుస్తున్నారు, ఇక్కడ వెళ్ళి సెలవు అవుతున్నారు అంటే సంతోషం చేస్తాం. లక్ష్మణుడు మరి ఇప్పుడు మన సతీష్కి వీళ్ళకల్లా మన అన్నదమ్ములు సార్. అప్పుడు అలా సంతోషం సార్. దాన్ని బట్టి అయితే మాకు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా హ్యాపీ న్యూస్ సార్. ఎక్కడ తిరగాలన్నా ఏం చేయాలన్నా సార్ చక్కగా ఉంది సార్. చాలా తిరిగి ఉంది సార్ మాకైతే. చంపారు. అతని పేరేం పేరు? ఎవరు చేశారు అప్పుడు? అప్పుడు మన అశోకు మావోయిస్టులే వచ్చింది సార్. ఇప్పుడు మీ పక్కన ఆవిడ కూడా మాట్లాడింది. ఇప్పుడు రంగారావు వాళ్ళ హస్బెండ్ అనుబరి, వాళ్ళ హస్బెండ్ కూడా చంపింది ఎవరు తెలుసా మీకు? మనకి ఇంకొకరు తెలియదు కానీ సార్ సార్ చంపారు. మావోయిస్టు చంపారని మనకు మొత్తం ప్రూఫ్ అయితే మనకు ఆల్రెడీ రెమికి తెలుసు కదా అది సార్.
అది మాత్రం వాస్తవం. ఇప్పుడైతే మేము ఫీలింగ్ ఉంటాం సార్, ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సార్ చాలా ప్రశాంతంగా ఉంది. మాకు చాలా ఫీలింగ్ ఉంది సార్. మీరు మాట్లాడాలన్నా కూడా మీతో భక్తి ఏ ఇబ్బంది లేకుండా. రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందిన ఘటన ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామ సమీపాన ఆలమూరు మండపేట ఆర్ఎండ్బి రోడ్డుపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన 5 మత్స్యకారులు ఏపీ 39 వీడి 008 నెంబర్ గల బొలెరో వాహనంలో తుంగపాడు చేపల వేటకు బయలుదేరారని, ఇదే తరుణంలో మండపేట పౌర సరఫరాల గోదాముల నుండి బియ్యం తడుస్తున్న ఏపీ 05T1890 నెంబర్ గల ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఎదురుగా వస్తున్న మత్స్యకారుల వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో వాహనం వెనుక భాగాన ఉన్న లంకే సూరిబాబు, వనమూడి సాయిబాబు అనే 2 వ్యక్తులకు బలమైన రక్తపు గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారన్నారు. అయితే అదే వాహనంలో ప్రయాణిస్తున్న మిగిలిన మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారని, మెరుగైన వైద్య నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అలాగే శవ పరీక్ష నిమిత్తం మృతదేహ స్థానికుల సహకారంతో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సదరు విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉండకూడదు సార్, సింపుల్గా ఇలా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఫోటో దగ్గర అటు తీస్తే వాళ్ళు టీవీ వాళ్ళు అనుకుంటారు. నేను ఉండాలి కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీ ప్రజలకు మంచినీటిని అందించేటువంటి బొంబాయి చెరువు మరియు ఫిల్టర్ బెడ్లను సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జై రామారావు వాటర్ ట్యాంకుల వద్ద గల సిబ్బందితో కలిసి పరిశీలించారు. గోదావరి జలాలు మరీ పచ్చగా ఉండటంతో పూర్తి స్థాయిలో ఫిల్టరైజేషన్ చేయడం జరుగుతుందని, నీటిని మరింత ఫిల్టరైజేషన్ చేయడానికి జేఎన్టీయూకు సంబంధించిన ప్రొఫెసర్ లెటర్ పెట్టి వారి సలహాల మేరకు సామర్లకోట మున్సిపాలిటీ ప్రజలకు మరింత శుభ్రమైన మంచినీటిని అందజేయడం జరుగుతుందని తెలిపారు. రెండు మీటర్లు ఉండదు అబ్బా. అది అప్పుడు మరి చెరువు పరివేశిస్తారు సత్యనారాయణ గారు. కరెంట్ మీద తగిలేస్తున్నాయి, వాళ్ళు తీసేసారు. అది తీసేసి అలా వదిలేసిన దుఃఖాలు పట్టుకుపోరు అంతే. కొంచెం దుఃఖం పట్టుకుపోరు కరెంటు జంగి అంత మళ్ళీ రాలేదండి. మరి అడగాలి ఫోన్ ఏమనుకుంటున్నా రావాలి. అయిపోయామండి అప్పుడే ఎక్కడ ఉన్నాయి ఇందులో వచ్చేసేమో అయిపోయి పడుకుని ఉన్నాయి. ఇందులో ఫ్లోరింగ్ వచ్చే ఫ్లోరింగ్ కలిపి ఫ్లోరింగ్ కలిసి అక్కడ
ఇది అసలు ఇదనమాట ఇదండి ఆ గ్రీన్నెస్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చండి నీళ్ళు ఏం కాదు. ఎక్కడి నుంచి ఇంకా ట్యాప్కి వెళ్తున్నా సార్? ఇక్కడ నుంచి పెట్టిన సారేది పడితే ఇమీడియట్లీ చేయించండి క్యాన్ పక్కన చాలా అప్మానేది కాలిపోవడమే. స్పేర్ పెట్టా గట్టిగా వస్తే ఒకటి 24 రోజులు రావచ్చు. ఏంటండి మార్నింగ్ లైన్ మీరు కేజీ వేసి చూసినా కూడా ఆట వచ్చాయి, అవి కూడా అవుతాయి. అందులోకి వచ్చేసి దాని అయితే లెక్క వచ్చేసి ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఆపరేటింగ్ ఆ కూరలు చూసుకుంటాం. సంపండి ఇందులో ఉంటుంది అనమాట. మొత్తం వాటర్ అన్ని ఇందులో పడిపోతుంది. దీంట్లో కూడా క్లోరిన్ ఉందని ప్రత్యేకంగా తిప్పండి డబ్బా కట్టి అయ్యి ఒకటే సాయంకాలం ఆకుడు రాలేవు కదా, ఆ రాలగట్టు పర్లేదు తీసుకొస్తాయి. అసలు గ్రీనెస్ ఇదండి, అది చెరువు నుంచి వచ్చి రావడం అనమాట. కొత్తగా 2 మోటార్లు కొత్తాయి, ఇవాళ 2 మోటార్లు కూడా కొత్తాయి. ఈ మొత్తం కొత్తాయి. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మరి రామలకోటలో అసలంగా నీళ్ళు వస్తున్నాయని కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రజలందరూ చెప్తున్నారు. దాని నిమిత్తం ప్రతిరోజు కూడా వాటర్ వర్క్స్కి వచ్చి పర్యవేక్షణ చేసి వాటర్ టెస్టింగ్ కూడా చేయించాము. మేము వాటర్ టెస్టింగ్ కూడా పంపించాను. వాటర్ టెస్టింగ్లో కూడా వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా విషయాలు మనకి రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా JNTU ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, శానిటేషన్ ఎక్స్పర్ట్స్కి కూడా లెటర్ రాయడం జరిగింది JNTU ప్రిన్సిపల్ గారికి. వాళ్ళు కూడా ఈరోజు రేపటిలో కూడా వచ్చి ఈ చెరువును పరిశీలించమని తెలిపి ఉన్నాము. దానికి కావాల్సి మొత్తం కూడా ఫిల్టరేషన్ బెడ్స్ కానీ అవన్నీ కూడా మొత్తం కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. క్లోరిన్ గ్యాస్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, ఆలం కానీ సమృద్ధిగా ఉన్నంత ఎక్కువ పెట్టి ఉంచాము. ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరిగి ప్రజలందరూ కూడా మంచినీటిని సరఫరా చేస్తున్నాం. గమనించి ఈ నీటిని కాచి చల్లార్చి వడబోసుకొని తాగవలసిందిగా కోరుతున్నాం.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ APN TR's తెలుగు న్యూస్.